వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి వేదికగా జరుగుతున్నటువంటి వేటు న్యూస్ కాన్క్లేవ్లో పాల్గొని అనేక అంశాలపై మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు సమాజంలో తీసుకొచ్చాం, అభివృద్ధి చేశాము, దానివల్ల సమాజం ఏ విధంగా ముందుకు పోగలిగింది, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు, రకరకాల అంశాలపై మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలపై మాట్లాడడం జరిగింది, పోలవరం గురించి మాట్లాడడం జరిగింది, పెట్టుబడుల గురించి చాలా అంశాలపై, తర్వాత అప్పుల గురించి చాలా అంశాలపై మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 14 నెలల కాలంలో డైలీ ఏదో ఒక వేదిక ద్వారా, అంటే ఏదో ఒక మీడియాలో కానీ, పేపర్లో కానీ, చర్చల్లో కానీ, సమాజంలో కానీ ఎక్కడో చోట చర్చ జరుగుతున్నటువంటి, రొటీన్గా జరుగుతున్నటువంటి ఒక అంశాలే. అయితే చాలా రోజుల తర్వాత రాజధాని అమరావతి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఒక క్లారిటీ ఇచ్చింది, క్లారిటీలోకి వచ్చింది అనే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు చాలామంది తప్పుడు ప్రచారం చేసినారు, అమరావతి నుంచి రాజధాని తీసేస్తున్నామని. కానీ మేము చేసింది అది కాదు. అమరావతి రాజధానిగా ఉంటుంది, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి కాబట్టి న్యాయ వ్యవస్థను ఒక ప్రాంతానికి, సచివాలయాన్ని ఇంకొక ప్రాంతానికి తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతోనే వైజాగ్, కర్నూలు గురించి ఆలోచించాము తప్ప ఇక్కడ అమరావతిని ఏదో పూర్తిగా తీసేయాలని మేము ఏ రోజు అనలేదు. మేము అమరావతిలో కూర్చొనే ఆ 5 సంవత్సరాలు కూడా పరిపాలన కొనసాగించినాం. ఒకవేళ మళ్ళీ ఎన్నికల్లో గెలిచింటే మేము అనుకున్న విధానాన్ని తీసుకుపోయేటువంటి అవకాశం ఉండేది. కానీ ఎన్నికల్లో మేము గెలవలేదు. మేమే అమరావతికి వ్యతిరేకం కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చెప్పినట్లు వాళ్ళు రూపొందించినటువంటి ఆ బ్లూ ప్రింట్ ప్రకారం రాజధానికి కేవలం మౌలిక సదుపాయాలకే 1,00,000 కోట్లు కావాలి. అదంతా కూడా అప్పు రూపంలో తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంత అప్పు తెచ్చి రాష్ట్రానికి ఒక గుదిబండలాగా మార్చకూడదు అన్నదే మేము వ్యతిరేకించేటువంటి అంశం తప్పక అమరావతిని మార్చాలని మేము చెప్పట్లేదు అనే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఇంకా మాట్లాడుతూ, ఈ రాజధాని ఇలానే కొనసాగాలంటే అదంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఒక రాజధానికి ఏం కావాలి, రాజధానికి పరిపాలన పరంగా సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు కావాలి. అవన్నీ కూడా చాలా వరకు అమరావతిలో ఉన్నాయి. అది టీడీపీ గవర్నమెంటే ఏర్పరిచింది. ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ముందుకు పోతే వెసులుబాటు కల్పించినప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ముందుకు పోవచ్చు. అంతేగాని అప్పుల రూపంలో తీసుకురాకూడదు, అప్పులు తెచ్చి పెట్టకూడదు, అది మంచిది కాదు అంటూనే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు, వాళ్ళు గ్రాఫిక్స్లో చూపించినట్టు 9 నగరాలు, ఎన్నో నగరాలు కట్టాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటే, కేంద్రం నుంచి అప్పులు కాకుండా గ్రాంట్ రూపంలో తెచ్చుకొని కడితే మాకు ఏ ఇబ్బంది లేదు. మా ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతిని కొనసాగిస్తాం. అలా కాకుండా ఏదో ఒక రూపంలో అప్పులు ఇస్తున్నారని, అప్పులు దొరుకుతున్నాయని 1,00,000 కోట్లు తెచ్చి ఇక్కడే పెడితే మిగతా రాష్ట్ర పరిస్థితి ఎట్లా, ఇంత అప్పును ఎవరు భరించాలి అనే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఇంకా మాట్లాడుతూ, కాన్క్లేవ్లోంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా శాశ్వత పరిష్కారం కావాలంటే విజయవాడ, గుంటూరు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ విధంగా అమరావతిని ముందుకు తీసుకుపోవచ్చు. అట్లా కాకుండా కేవలం వాళ్ళు అనుకున్నటువంటి చోటనే, ఏమి లేని చోటనే మొత్తం కన్స్ట్రక్షన్ కావాలంటే అది కష్టంతో కూడుకున్నటువంటి పని. ఆ విధమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అమరావతి రాజధానిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా ఆలోచన చేసినా ఇప్పుడు అలాంటి ఆలోచన ఏం చేయట్లేదు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మా పార్టీ అధ్యక్షుడు, రాజధాని గురించి ఒక మాట మాట్లాడడం జరిగింది. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటే సిటీ కూడా తొందరగా మెగా సిటీగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అమరావతి అలానే ఉంటుంది, కానీ మొత్తం ఒక మెగా సిటీగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని పరిశీలించండి. ఈ అంశం కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి గురించి ఒక క్లారిటీగా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇక మీదట ఇంత ముందులాగా
అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము అనేటువంటి ప్రచారం ఎంతో కొంత అయితే తగ్గుతుంది. కారణం ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళు అమరావతి వద్దనట్లేదు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్న నిర్మాణాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే అవి నిర్మించే క్రమంలో అప్పులు తేవద్దు, అప్పులు తేకుండా చేతనైతే మీ ప్రభుత్వమే సెంటర్లో కూడా ఉంది కాబట్టి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి గ్రాంట్ల రూపంలో తెచ్చుకోండి. ఆల్రెడీ మనకు విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చిండ్రు, దానిలో భాగంగా గ్రాంట్స్ తెచ్చుకొని అభివృద్ధి చేయండి, ఎవరికి ఏ సమస్య ఉండదు అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా మంచిదే. వాస్తవంగా ఒక చోట అనుకున్నాక సరే 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధంగా భూసేకరణ చేసిన తర్వాత చేయలేకపోయాడు కాబట్టి, అదంతా చేయాలంటే ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి అది కూడా ఒకే చాట కేంద్రీకృతమైతే ఇబ్బంది అయినటువంటి ఆలోచనలో భాగంగా 3 ప్రాంతాలను డెవలప్ చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలోగా విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అని ఆలోచించిండ్రు. అయినా వాళ్ళు ఇప్పుడైతే ఒప్పుకుంటున్నారు. ఇక మేమేమో అలాంటి ఆలోచన చేయదలుచుకోలేదు, కాకపోతే చేసేది తప్పులు లేకుండా చేయండి, అప్పులు లేకుండా చేయండి అనేది వాళ్ళు కన్క్లూజన్గా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్గా మనం చూడవచ్చు.